డియర్ స్టూడెంట్స్, ఈరోజు నా క్లాసు 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ ఎక్సర్సైజ్ 3.3. ఈ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ కింగ్ క్లాస్ రూమ్ ఫర్ ఆన్లైన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ క్లాసెస్. ఓకే, లైక్ చేయండి, పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అన్ని సమ్స్ చెప్పాను. First problem, given parallelogram ABCD, complete each statement along with the definition or property used. ఓకే, ఇక్కడ ABCD parallelogram ఇచ్చాడు, మధ్యలో O మిడ్ పాయింట్ ఇచ్చాడు. AD ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? AD ఈజ్ ఈక్వల్ టు ఈ BC అవుతుంది, ఈ BC. సో BC ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ప్యారలోగ్రామ్లో. యాంగిల్ DCB యాంగిల్ DCB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAB అవుతుంది, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. OC ఈజ్ ఈక్వల్ టు OC, ఈ OC ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ OA అవుతుంది, OC ఈజ్ ఈక్వల్ టు OA. డయాగ్నల్స్ బైసెక్ట్ అట్ ఏ పాయింట్ 0 కాబట్టి, O కాబట్టి. తర్వాతది యాంగిల్ DAB ప్లస్ యాంగిల్ CDA అంటే ఈ యాంగిల్ DAB ప్లస్ యాంగిల్ CDA, ఈ రెండు యాంగిల్స్ కలిపితే సమ్ము 180 degrees అవుతాయి, ఎందుకంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ కాబట్టి. ఓకే, సప్లిమెంటరీ అంటే 180 degrees. ఓకే, తర్వాత క్వశ్చను కాంప్లిమెంటరీ అంటే 90 degrees, సప్లిమెంటరీ అంటే 180 degrees. ప్యారలోగ్రామ్లో ఎడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees అవుతాయి అన్నమాట సమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్యారలోగ్రామ్. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్యారలోగ్రామ్, ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ద అన్నోన్ XYZ చేయాలి మనం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ABCD అనే ప్యారలోగ్రామ్ ఇచ్చాడు, B ఏమో యాంగిల్ B 100 degrees ఇచ్చాడు, XYZ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో గివెన్ దట్ B ఈజ్ ఈక్వల్ టు 100 degrees, సో యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు Y ఈజ్ ఈక్వల్ టు 100 degrees. యాంగిల్ D ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Y, ఈ Y ఈజ్ ఈక్వల్స్ టు 100 degrees. ఎందుకు? B అండ్ D ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. దీనికి ఆపోజిట్గా D ఉంది కాబట్టి, Bకి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 100 degrees అవుతుంది, అంటే ఇది 100 degrees. ఓకే, యాంగిల్ B ప్లస్ A, యాంగిల్ B ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకు? ప్యారలోగ్రామ్లో దే ఆర్ ఎడ్జసెంట్ సప్లిమెంటరీ అవుతాయి. B ఎంత? 100 ప్లస్ Z, యాంగిల్ A అంటే Z ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Z ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 100 అవతల పంపిస్తే Z ఈజ్ ఈక్వల్ టు 80 degrees వచ్చింది. ఆల్సో యాంగిల్ A అండ్ యాంగిల్ C ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. ఈ యాంగిల్ A అండ్ ఈ యాంగిల్ C ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఏమవుతుంది? X ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు 80 degrees. ఇది Z ఎంత అవుతుందో X కూడా అంతే అవుతుంది. ఓకే, సో X ఎంత? 80, Z ఎంత? 80 అండ్ Y 100 degrees. ఓకే, దీంట్లో సెకండ్ చూడండి, ఇదో ప్యారలోగ్రాము 50 Y X ఇచ్చాడు, అవుటర్ ఎక్స్టీరియర్ యాంగిల్ Z ఇచ్చాడు. ఓకే, ఇన్ ద గివెన్ ప్యారలోగ్రామ్ యాంగిల్ 50 అండ్ యాంగిల్ X, ఈ యాంగిల్ X యాంగిల్ 50 ఆర్ ఎడ్జసెంట్, దేర్ ఫోర్ దేర్ సమ్ ఎంత? 180 degrees. 50 ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 180 మైనస్ 50 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ ఈక్వల్ టు 130 degrees. యాంగిల్ X యాంగిల్ Y ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ X ఈ యాంగిల్ Y ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. X ఈజ్ ఈక్వల్ టు Y ఈజ్ ఈక్వల్ టు 130. ఈ X ఎంత అవుతుందో Y కూడా అంతే అవుతుంది. యాంగిల్ Z అండ్ యాంగిల్ X ఆర్ సిమిలర్ యాంగిల్స్. యాంగిల్ Z యాంగిల్ X సిమిలర్ యాంగిల్స్. సో సిమిలర్ యాంగిల్స్ అయితే విచ్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 130 degrees. సో X Y Z కూడా 130. ఓకే, థర్డ్ ప్రాబ్లం, PQRS ప్యారలోగ్రామ్ ఇచ్చాడు.
ప్యారలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఇక్కడ ఇచ్చాడు, వై ఇక్కడ ఇచ్చాడు, జెడ్ ఇక్కడ ఇచ్చాడు, ఎక్స్ ఇక్కడ ఇచ్చాడు, వై ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడేమో ఆర్ 30 డిగ్రీస్ ఇచ్చాడు ఆఫ్లో, ఇక్కడ టీ యువతలేపుని 90 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ వెర్టికల్లీ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. ఈ ఎక్స్ వెర్టికల్గా ఆపోజిట్గా రైట్ యాంగిల్కి ఉంది, అందుకే ఇది కూడా ఏమవుతుంది, ఎక్స్ 90 డిగ్రీస్ అవుతుంది. రైట్ యాంగిల్ అంటే 90 కాబట్టి ఎక్స్ రైట్ యాంగిల్. సో ఇన్ ట్రయాంగిల్ క్యూటీఆర్, క్యూ ఇది టీ పాయింట్, ఈ పాయింట్ని టీ అనుకుంటున్నాం, క్యూటీఆర్ ట్రయాంగిల్లో ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ ప్లస్ 30 ప్లస్ ఈ 30 ప్లస్ వై ఈ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ఎంత ఆల్రెడీ 90 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేసాం, ప్లస్ 30 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. సో y ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 120 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ y వచ్చేసింది, ఈ x ఏమో 90 వచ్చింది, ఇదేమో y ఏమో 60 వచ్చింది. సో మనకి ఇంకా జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. పిఎస్ అండ్ క్యూఆర్ ఆర్ ప్యారలల్. ఈ పిఎస్ ఈ క్యూఆర్ ప్యారలల్గా ఉన్నాయి, చూడండి క్యూఆర్ ప్యారలల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. సో క్యూఎస్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, ఈ క్యూఎస్ అనేది ట్రాన్స్వర్సల్, ఈ క్యూఎస్ అనేది మధ్యలో ఉంది కదా, క్యూ జస్ట్కి ట్రాన్స్వర్సల్. దెన్ యాంగిల్ టీక్యూఆర్, యాంగిల్ టీక్యూఆర్ అంటే ఏంటి, టీక్యూఆర్ యాంగిల్ టీక్యూఆర్, యాంగిల్ పిఎస్టి ఈ పిఎస్టి, ఈ యాంగిల్ పిఎస్టి అంటే ఇది జెడ్ అవుతుంది, యాంగిల్ పిఎస్టి అంటే జెడ్. యాంగిల్ టీక్యూఆర్ అంటే ఎక్స్, టీక్యూఆర్ అంటే వై. సో యాంగిల్ పిఎస్టి ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విచ్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, అవి రెండు ఈక్వల్ అవుతాయి. సో వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 60. దెన్ ఎక్స్ ఏమో 90 డిగ్రీస్, వై జెడ్ 60 డిగ్రీస్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్యారలోగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ 80 డిగ్రీస్ ఇచ్చాడు, ఎక్స్ వై జెడ్, ఎక్స్టీరియర్గా జెడ్ ఒకటి ఉంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో 80, జెడ్ అంటే 80, జెడ్ ఈ రెండు సిమిలర్ యాంగిల్స్. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, హెన్స్ ఈక్వల్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్, జెడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 80, ఎక్స్ ఆర్ ఎడ్జసెంట్, ఈ 80 ఎక్స్ ఎడ్జసెంట్స్. సో ఎక్స్ 80 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, సప్లిమెంటరీ అవుతాయి ఎడ్జసెంట్లో. ప్యారలోగ్రామ్లో ఎడ్జసెంట్ ఉంటే సప్లిమెంటరీ. 80 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 80, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. ఈ ఎక్స్ వచ్చేసింది 100, ఇదేమో జెడ్ ఏమో సిమిలర్ యాంగిల్స్ కాబట్టి 80 డిగ్రీస్ వచ్చింది. ఇది క్వైట్ ఆపోజిట్, వైకి 80కి ఆపోజిట్లో ఉంది కాబట్టి 80 అండ్ వై ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. సో వై ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్, ఇది 80 వచ్చేసింది. ఓకే, క్లియర్ కదా. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇది ప్యారలోగ్రామ్, ఇదో ప్యారలోగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ 112 డిగ్రీస్ ఇచ్చాడు, 112. ఇక్కడేమో 40 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ జెడ్, ఇక్కడ వై ఎక్స్, ఇక్కడ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ దీనికి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈక్వల్. సో 112 అండ్ వై ఆర్ ఆపోజిట్ యాంగిల్స్, సో దే ఆర్ ఈక్వల్. వై ఈజ్ ఈక్వల్ టు 112 ఫస్ట్ ఈక్వేషన్. తర్వాతది ఈ 112 వచ్చింది, ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఇక్కడ నుంచి ఇది ఎక్స్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది, వై ప్లస్ 40 డిగ్రీస్, ఇక్కడ 40 డిగ్రీస్ ప్లస్ ఎక్స్, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ, ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ ఎంత అవుతుంది, 180 డిగ్రీస్. సో 112 ప్లస్ 40 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. 112 ఎందుకు వచ్చింది, ఇది 112 అయిపోయింది కాబట్టి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. ఈ 40 ప్లస్ 112 ప్లస్ ఎక్స్, సో ఎంత అవుతుంది, 40 ప్లస్ 112 152 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 152, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28 డిగ్రీస్. సో ఎక్స్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ జెడ్ ఆర్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, చూడండి ఈ ఎక్స్ ఈ జెడ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 28, దెన్
x ఈజ్ ఈక్వల్ టు 28, y ఈజ్ ఈక్వల్ టు 112 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 28. ఓకే, దీంతో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం, కెన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD బి ఏ ప్యారలోగ్రామ్ ఇఫ్ యాంగిల్ D ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 180 అని అడుగుతున్నాడు. సో చూద్దాం. యాంగిల్ D ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 180. క్వాడ్రిలేటరల్ ఆఫ్ ఏబిసిడి క్వాడ్రిలేటరల్లో ప్యారలోగ్రామ్ డ్రా చేసాం. మే ఆర్ మే నాట్ యాంగిల్ D ప్లస్ యాంగిల్ B 180 అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇఫ్ దే ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ మే, అది రెండు ఈక్వల్ అయితే అవుతాయి, అదర్వైజ్ ఇట్ మే నాట్. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఈ ఏబి అండ్ డిసి 8 సెంటీమీటర్స్ అంటే ఇది 8 ఇది 8. ఏడి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఏడి ఎంత 4 ఇచ్చాడు. అండ్ బీసీ ఎంత 4, బీసీ ఎంత 4.4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సొల్యూషన్, ఇట్ వోంట్ బి ప్యారలోగ్రామ్. ఎందుకు అవుతుంది? ఇది కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4.4 ఉంది, కానీ 4 ఉండాలి. బికాస్ ఏబి ఈక్వల్ టు డిసి, ఇది ఈక్వలే. ఎంత? 8 సెంటీమీటర్స్. వన్ ఆపోజిట్ పెయిర్ ఓన్లీ ఈక్వల్. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4.4. సో ద సెకండ్ ఆపోజిట్ పెయిర్ ఈజ్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ నాట్ ఏ ప్యారలోగ్రామ్. అది ప్యారలోగ్రామ్ అవుతుంది. థర్డ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 degrees అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 65. ఇక్కడ యాంగిల్ ఏ 70 ఇచ్చాడు, యాంగిల్ సి 65 ఇచ్చాడు. ఏమవుతుంది? ఏసీ ఆర్ ఆపోజిట్ యాంగిల్స్ అండ్ నౌ నాట్ ఈక్వల్. సో ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నాట్ ఏ ప్యారలోగ్రామ్. అది ఏ రకంగా కూడా సైడ్స్ రూపంలో, యాంగిల్స్ రూపంలో కూడా అవ్వట్లేదు. సైడ్స్ రూపంలో ఇక్కడ అవ్వలేదు, యాంగిల్స్ రూపంలో కూడా ఇక్కడ అవ్వలేదు. ఓకే, ప్యారలోగ్రామ్ కాదు. ఫోర్త్ ప్రాబ్లం, డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ దట్ ఈజ్ నాట్ ఏ ప్యారలోగ్రామ్ బట్ హ్యాజ్ ఎగ్జాక్ట్లీ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మెజర్. ఒక డ్రా చేయమంటున్నాడు క్వాడ్రిలేటరల్, అది ప్యారలోగ్రామ్ అవ్వకూడదట, బట్ ఎగ్జాక్ట్లీ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మెజర్లో ఉండాలి. ఈ యాంగిల్స్ ఈక్వల్ మెజర్లో ఉండాలి. సొల్యూషన్, ఈ యాంగిల్ ఏ, ఇగో యాంగిల్ ఇలా డ్రా చేసాం. యాంగిల్ ఏ, యాంగిల్ సి ఈక్వల్, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఈ రెండు ఈక్వల్. బట్ ఏబి నాట్ ప్యారలల్ టు డిసి, ఏడి నాట్ ప్యారలల్ టు బీసీ, హెన్స్ నాట్ ఏ ప్యారలోగ్రామ్. అలా అవ్వకపోతే అది ప్యారలోగ్రామ్ అవ్వదు. ఎందుకంటే ప్యారలోగ్రామ్ ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ప్యారలల్గా ఉంటాయి అన్నమాట సైడ్స్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం, ద మెజర్స్ ఆఫ్ 2 adjacent యాంగిల్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ యాంగిల్స్ ఎంత ఇచ్చాడు? రేషియో 3:2. ఓకే, లెట్ ద మెజర్స్ ఆఫ్ 2 adjacent యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఆర్ 3x and 2x. Now 3x plus 2x is equal to ఎంత? 180 degrees. Adjacent angles are supplementary కాబట్టి, ఈ adjacent angles supplementary కాబట్టి. సో 3x plus 2x is equal to 5x is equal to 180. x is equal to ఎంత? 180 plus 180 divided by 5, that is equal to 36 వస్తుంది. ద యాంగిల్స్ ఆర్ 36 వచ్చింది కాబట్టి x సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x అంటే 3 into 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 108. 2x అంటే 2 into 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 72 degrees. And the opposite to above angles is all in parallelogram is also 108 and 72 degrees. ఆపోజిట్ యాంగిల్స్ కూడా వాటికి 108కి 108 ఉంటుంది, 72కి 72 ఉంటుంది. సో యాంగిల్స్ ఆర్ 108, 72, 108 degrees, 72 degrees. ఓకే. Sixth problem, 2 adjacent angles of a parallelogram have equal measureలో ఉన్నాయి. Find the measure of each of angles of the parallelogram. చేయమంటున్నాడు. సో గివెన్ 2 adjacent angles are equal. ఈ adjacent angles are equal అన్నప్పుడు ఏమవుతుంది? లెట్ దే ఆర్ ఎంత? x, x. సో x plus x ఈజ్ ఈక్వల్ టు 180. adjacent angles ఆర్ సప్లిమెంటరీ అవుతాయి కాబట్టి ప్యారలోగ్రామ్లో. x plus x ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు 180.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180/2, 2తో డివైడ్ చేస్తే 90 degrees. అంటే ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 and 90 ఆర్ టూ adjacent angles. దెన్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో 90, 90. అంతే కదా. ద ప్యారలోగ్రమ్ ఈజ్ అలాంటప్పుడు అన్ని 90లో వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది ప్యారలోగ్రమ్? రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు. సో ఇది అన్ని యాంగిల్స్ 90లో ఉన్నాయి, ఇలాగా 90 వచ్చేసినాయి. ఓకే. 7th problem. The below figure hope is a parallelogram. Find the angle measure xy and z. State the properties you use to find them. ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయమంటున్నాడు. హోప్ అనేది HOPE హోప్. ఎక్స్ ఇక్కడ ఇచ్చాడు, వై ఇక్కడ ఇచ్చాడు, జెడ్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత 70 ఇచ్చాడు, ఇక్కడ 40 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇది 70 అయినప్పుడు ఇది 70 అయిపోద్ది. హోప్ గివెన్ హోప్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. అది ప్యారలోగ్రామ్. యాంగిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ జెడ్. జెడ్ ఎక్కడ ఉంది, ఇగో జెడ్ 40 degrees ప్లస్ జెడ్. యాంగిల్ హెచ్, ఈ యాంగిల్ అంతా కలిపి 40 ప్లస్ జెడ్ హెచ్ కదా. సో ఏమవుతుంది, దెన్ హెచ్ 70 ఆర్ సిమిలర్ యాంగిల్స్. ఈ యాంగిల్ 70. సో సిమిలర్ యాంగిల్స్ అయినప్పుడు ఏమవుతుంది, 40 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70. ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది కదా. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 70 - 40, దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఇది 30 వచ్చేసింది. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. సో దీనికి ఆపోజిట్ ఇప్పుడు మనకి నా 40 and y ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్స్ ఈ 40, ఈ y ఆల్టర్నేటివ్. ఇంటీరియర్ అయినప్పుడు y ఎంత అవుతుంది, సో y ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ జెడ్ యాంగిల్ LEPH ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్స్. ఈ జెడ్ యాంగిల్ EPH ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్స్. సో యాంగిల్ EPH ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30, దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P. యాంగిల్ P వచ్చేసింది. యాంగిల్ ఇది 30 ఉన్నప్పుడు ఇది కూడా 30 ఉంటుంది కదా. ఇది 40 ఉన్నప్పుడు ఇది 40 అయింది, అది 30 అయింది అనమాట. ఓకే. సో ఇన్ ట్రయాంగిల్ EPH, ఈ ట్రయాంగిల్ EPHలో ఇది 30 ఉంది, ఇది 40 ఉంది, ఇది ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో EPH ఇన్ ట్రయాంగిల్ EPH యాంగిల్ E ప్లస్ యాంగిల్ P ప్లస్ యాంగిల్ H ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ట్రయాంగిల్ సమ్ ప్రాపర్టీ 180 degrees కదా. యాంగిల్ P 30, యాంగిల్ H ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 40 70 ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 70, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. సో ఎక్స్ ఎంత వచ్చింది, 110, y 40 అండ్ జెడ్ 30 వచ్చింది. తర్వాత 8th ప్రాబ్లం. ద ఫాలోయింగ్ ఫిగర్ గన్స్ అండ్ రన్స్ ఆర్ ప్యారలోగ్రామ్స్. ఫైండ్ ఎక్స్ అండ్ వై లెన్స్ ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, గన్స్ GUNS గన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఆపోజిట్ 26, ఇక్కడ 18, దీనికి 3x 3y - 1. గివెన్ గన్స్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ ఇలా రాస్తారు, ఇలా ప్యారలోగా రాసి GM అని రాస్తే ప్యారలోగ్రామ్. GU ఎంత, 3y. GU ఈజ్ ఈక్వల్స్ టు SN, ఇది ఈక్వల్. సో 3y - 1 ఈజ్ ఈక్వల్ టు 26. 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 26 ప్లస్ 1. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ప్యారలోగ్రామ్లో ఇలా వచ్చామన్నమాట. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3y ఈజ్ ఈక్వల్ టు 27. y ఈజ్ ఈక్వల్ టు 27/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. y ఈజ్ ఈక్వల్ టు 9. అండ్ ఆల్సో GS ఈజ్ ఈక్వల్ టు NU, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. GS అంటే ఏది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది. సో ఎంత ఇచ్చాడు, ఇది ఎంత ఇచ్చాడు, 18, ఇది 3x. సో 3x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ టు 18/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో x ఈజ్ 6 centimeters, y ఈజ్ ఈక్వల్ టు 9 centimeters.
సేమ్ అలాగే చూడండి, ఇది రన్స్ RUNS రన్స్ అని ఇంకో ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఓ ఇంటీరియర్ ఇంటర్సెక్ట్ అయింది. 16 ఇక్కడ ఇచ్చాడు, x+y ఇక్కడ ఇచ్చాడు, 20 ఇక్కడ ఇచ్చాడు, y+7 ఇచ్చాడు. గివెన్ రన్స్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఇట్ లెట్ డయాగ్నల్స్ RN అండ్ ఈ RN SU బైసెక్ట్ అట్ ఏ పాయింట్ O. ఈ పాయింట్ దగ్గర O దగ్గర బైసెక్ట్ అయినాయి. సో RO ఈజ్ ఈక్వల్ టు ON. RO ఈజ్ ఈక్వల్ టు ON. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి కూడా అక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో SO ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ S నుంచి O దాకా, O నుంచి U దాకా కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో RO ఎంత 16, ON ఎంత x+y. సో x+y ఈజ్ ఈక్వల్ టు 16 ఒక ఈక్వేషను. ఇది చూడండి OU ఎంత y+7, SO ఎంత 20. సో y+7 ఈజ్ ఈక్వల్ టు 20 రెండో ఈక్వేషను. సో y ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. y ఈజ్ ఈక్వల్ టు 20 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 13. ఈ 7 అవతలైపు పంపిస్తే 39. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 13 ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x+13 ఈజ్ ఈక్వల్ టు 16. x ఈజ్ ఈక్వల్ టు 16 - 13 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎంత అయింది, x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు 9th ప్రాబ్లం. సో 9th ప్రాబ్లం ఇక్కడ చూడండి, RISK ఒకటి, CLUE క్లూ అనే రెండు, రిస్క్ క్లూ అనే రెండు ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. ఇన్ ద అబవ్ ఫిగర్ బోత్ రిస్క్ అండ్ క్లూ ఆర్ ప్యారలోగ్రామ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 120 ఇచ్చాడు, ఇక్కడ 70 ఇచ్చాడు. ఓకే, యాంగిల్ L దగ్గర 70, యాంగిల్ K దగ్గర 120 ఇచ్చాడు. సో ఇన్ ద ఫిగర్ గివెన్ రిస్క్ అండ్ క్లూ ఆర్ ప్యారలోగ్రామ్స్. రిస్క్ ప్యారలోగ్రామ్ యాంగిల్ K అండ్ యాంగిల్ L ఆర్ ఆపోజిట్ యాంగిల్ I. యాంగిల్ K అండ్ యాంగిల్ I, ఇది యాంగిల్ I ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఎంత అవుతుంది, యాంగిల్ K అండ్ యాంగిల్ L ఈజ్ ఈక్వల్ టు 120. అంటే ఇది 120, ఇది I. సో యాంగిల్ K యాంగిల్ R అడ్జసెంట్ యాంగిల్స్. సో సప్లిమెంటరీ యాంగిల్ K యాంగిల్ R ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్. ఇది 120 వచ్చేసింది, ఇది సప్లిమెంటరీ అంటే ఎంత, యాంగిల్ K + R ఈజ్ ఈక్వల్ టు 180 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 + R. యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 - 120. 120 అవతలైపుకి వెళ్తుంది. యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చేసింది. ఈ యాంగిల్ R 60 degrees వచ్చేసింది. ఈ రెండు కలిపితే 180 సప్లిమెంటరీ కాబట్టి. ఇది ఆపోజిట్ సైడ్ 120. జాగ్రత్తగా వినండి ఇది ఈ ప్రాబ్లం. రిస్క్ ప్యారలోగ్రామ్లో R అండ్ S ఆర్ ఆపోజిట్ సైడ్స్. రిస్క్లో RS ఈ ఆపోజిట్ సైడ్స్ అయినప్పుడు ఏమైంది, ఆపోజిట్ సైడ్స్ అయినప్పుడు రిస్క్ ప్యారలోగ్రామ్లో R ఎంత, సో ఈక్వల్, R ఎంత వస్తే అదే, సో S కూడా 60. సో ఫస్ట్ ఈక్వేషన్. ఇన్ ప్యారలోగ్రామ్ క్లూ L అండ్ E ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ L యాంగిల్ E. ప్యారలోగ్రామ్ క్లూలో ఈ L ఈ ఆపోజిట్ కాబట్టి L ఎంత ఉంది, 70 ఉంది, E కూడా 70 వస్తుంది. సో E L అండ్ E ఈక్వల్స్ టు 70. నౌ ట్రయాంగిల్ AES అంటే ఎంత, ఇది A అనుకోవాలి, AES అన్నప్పుడు ఇది 60 వచ్చింది, ఇదేమో ఆపోజిట్ కదా, దీనికి ఆపోజిట్ ఇది 60 వచ్చింది, దీనికి ఆపోజిట్ 70 వచ్చింది. ఇప్పుడు X ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీ కదా, ట్రయాంగిల్ కదా, AES ఇది 60 ఇది 70, ఇది ఎంత, ఈ మూడు కలిపితే 180 అవుతుంది. సో 180 కాబట్టి యాంగిల్ A ఈజ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ SI అండ్ CE. ఏ అలాగా ఇంటర్సెక్టింగ్ పాయింట్ SI, ఈ SIకి ఈ CEకి ఇంటర్సెక్టింగ్ పాయింట్. తర్వాత ఏమైంది మనకి, సో X + 70 + 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 180.
70 ఏమో యాంగిల్ ఈ, ఎస్ ఏమో 60 కాబట్టి ఎక్స్ ప్లస్ 130 ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 130 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. ఇది 50 డిగ్రీస్ వచ్చింది. ఇది 50, ఇగో ఇది 50 డిగ్రీస్. అర్థమైంది కదా? రెండోసారి వినండి కావాలంటే, అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. 10th ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఫిగర్ ఇస్ ఏ ట్రిపీజియం విచ్ ఆఫ్ ఇట్స్ 2 sides ఆర్ ప్యారలల్. ఇది ఈ ఫిగర్ ట్రిపీజియం ఎలా అవుతుంది? ప్యారలల్గా ఉన్నాయి అంటే కేఎల్ ఇది ఎంఎన్ ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడేమో 100 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడేమో 80 డిగ్రీస్ ఇచ్చాడు. హియర్ ఎంఎల్ యాంగిల్ ఎంఎల్ ఆర్ 2 adjacent యాంగిల్స్. ఈ 2 adjacent యాంగిల్స్ ఏమవుతాయి? adjacent యాంగిల్స్ దేర్ సమ్ ఇస్ 100 plus 80 is equal to 180. And also angle L, angle M are 2 interior angles of the same sides. Same sides 2 interior angles. To ML line. ML line ki ee line ki ee angle M, angle N interior angles. Hence ML is become a transverse. Then KL, MN are parallel. ML అనేది ట్రాన్స్వర్స్, కేఎల్కి ఎంఎన్కి ప్యారలల్గా ట్రాన్స్వర్స్గా ఉంది. ఇంకో ఈ కేఎల్కి ఎంఎన్కి ప్యారలల్గా ట్రాన్స్వర్స్గా ఎంఎల్ ఉంది. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో 180. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో 180. సిన్స్ వన్ ఆపోజిట్ పేర్ సైడ్స్ పేర్ కేఎల్ ఎంఎన్ఆర్ ప్యారలల్. కేఎల్ ఎంఎన్ఆర్ ఈ 2 ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది? ఆర్ ప్యారలల్. దెన్ కేఎల్ఎంఎన్ ఈజ్ ఏ ట్రెపీజియం. ట్రెపీజియంకి ప్యారలోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఒక సైడ్ ప్యారలల్గా ఉండి రెండో సైడ్ ప్యారలల్గా లేకపోతే అది ట్రెపీజియం. అర్థమవుతుందా? వన్ సైడ్ ప్యారలల్, సెకండ్ సైడ్ నాట్ ప్యారలల్, అది ట్రెపీజియం. ఓకే, ట్రెపీజియం. ఓకే, అదే 2 సైడ్లు ప్యారలల్గా ఉన్నాయనుకోండి, 2 సైడ్లు, అది ప్యారలోగ్రామ్. అర్థమైంది కదా? ఓకే, తర్వాత ఫైండ్ యాంగిల్ సి ఇన్ ఫిగర్ ఇఫ్ ఏబి ప్యారలల్ టు డిసి ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రిపీజియం ఇన్ విచ్ ఏబి ప్యారలల్ టు డిసి. ఏబి ప్యారలల్ టు డిసి, ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ సి ఎంత. ఇక్కడ ట్రిపీజియం ఇచ్చాడు. ట్రిపీజియంలో చెప్పాను కదా, ఒక సైడే ప్యారలల్గా ఉంటాయి, రెండో సైడ్ ప్యారలల్గా ఉండవు. యాంగిల్ ఎంత ఇచ్చాడు? బి 120 డిగ్రీస్ ఇచ్చాడు. గివెన్ ఎంత? ఏబి డిసి సిడి ఈజ్ ప్యారలల్, లైన్లు ప్యారలల్. దెన్ యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ ఇంటీరియర్ ఆపోజిట్ హూజ్ సమ్ విల్ బి 180. ఇది కలిపి 180 ఉంటుంది. యాంగిల్ బి, యాంగిల్ సి. యాంగిల్ బి 120 ఇచ్చాడు, యాంగిల్ సి ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ సి ఎంత? 60 డిగ్రీస్. అయిపోయింది కదా? అర్థమైందా? 180 మైనస్ 120 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. సింపుల్. ఇది మైనస్ ఇది, ట్రెపీజియం కాబట్టి. ప్యారలోగ్రామ్లో సైడ్స్, మెజర్ ఆఫ్ సైడ్స్ 2 సమ్ 180 డిగ్రీస్ అవుతాయి. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్. 12th ప్రాబ్లం. ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ పి అండ్ యాంగిల్ ఎస్ ఇఫ్ ఎస్పి ప్యారలల్ టు ఆర్క్యూ ఇన్ ఫిగర్. ఇక్కడ చూడండి, యాంగిల్ పి, యాంగిల్ ఎస్ ఫైండ్ చేయాలి మనం. ఫైండ్ చేసి ఈ ఎస్పి ప్యారలల్ టు ఆర్క్యూకి ప్యారలల్గా ఉన్నాయి. ఇన్ ఫిగర్ ప్రకారంగా ప్యారలల్గానే ఉన్నాయి కదా. ఇఫ్ యూ ఫైండ్ యాంగిల్ ఆర్ ఈజ్ దేర్ మోర్ దాన్ వన్ మెథడ్ టు ఫైండ్ యాంగిల్ పి. ఈ యాంగిల్ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గివెన్ ఏంటి? ఎస్పి ప్యారలల్ టు క్యూఆర్. దెన్ ఆర్ఎస్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్. ఈ ఆర్ఎస్ అనేది ఎస్పికి, ఆర్ఎస్కి, ఎస్పికి, ఆర్క్యూకి, క్యూఆర్కి ట్రాన్స్వర్స్గా ఉంది. సో యాంగిల్ ఆర్ యాంగిల్ ఎస్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ సైడ్ టు ట్రాన్స్వర్స్ ఎస్ఆర్కి ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ ఎంత? 180 డిగ్రీస్. యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్.
హియర్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎంత 90 degrees. ఇది 90 అయినప్పుడు ఇది కూడా 90 అవుతుంది. సో ఏమైంది, 90 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90, దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 90 వచ్చేసింది. ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ పీక్యూ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఎస్పీ అండ్ క్యూఆర్. పీక్యూ అనేది ట్రాన్స్వర్సల్, ఎస్పీకి పీక్యూఆర్కి ట్రాన్స్వర్సల్. ద సమ్ ఆఫ్ దేర్ సేమ్ సైడ్స్ ఇంటీరియర్ ఈజ్ 180. క్యూ ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 180. 130, క్యూ ఎంత 130 వచ్చింది, ప్లస్ పీ ఎంత 130 ప్లస్ పీ ఎంత, పీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎంత 130, పీ ఫైండ్ అవుట్ చేయాలి 180. క్యూ ఎంత 180 ఇచ్చా 130 సారీ, క్యూ అనేది ఇక్కడ 130 degrees. సో 130 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ ద సేమ్ ఇంటీరియర్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 130, దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు 50. సో యాంగిల్ పీ ఎంత వచ్చింది 50 అండ్ యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇది 90 వచ్చింది, ఇది 50 వచ్చింది. ఎందుకంటే 130 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ 90 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, అర్థమైంది కదా? బాగా అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. థ్యాంక్ యూ.